మన క్లయింట్స్కి మనం బట్టలు కుట్టించినప్పుడు అంతా ఒక బిల్ వేసిస్తాం కదా. వాళ్ళు ఏం చేస్తారంటే ఒక్కొక్కదానికి మళ్ళీ విడదీసి తగ్గించి వేసి మళ్ళీ టోటల్ అయిన తర్వాత మళ్ళీ తగ్గించేస్తారనమాట. నాకు ఎక్కువ అట్లాంటి వాళ్ళు దొరుకుతారు, అట్లాంటి వాళ్ళు తలుగుతారు. అయితే నాకు బాగా తెలిసిన ఒక ఆంటీ ఏం చేస్తుందంటే తన బ్లౌజులు మాత్రం నా దగ్గర కుట్టించుకోదండి. అంటే తనకు చాలా రోజుల నుంచి, చాలా సంవత్సరాల నుంచి వేరే ఆమె దగ్గర కుట్టించుకుంటుందంట. నా దగ్గరికి అయితే తీసుకురాదు. నేను కూడా దానికి ఏమనను అనమాట. నేను పరిచయం అయిన తర్వాత నా దగ్గర శారీస్ కానీ ఇప్పుడు కొన్ని బ్లౌజులు కూడా తీసుకొస్తుంది అనుకోండి. ఇంకా అడుగు లంగాలు అంటారు కదా, అవి కుట్టించుకుంటుంది అనమాట. అయితే ఆంటీ ఏం చేస్తుందంటే, బాగా తెలిసిన ఆంటీ కదా, మంచి ఆంటీ కదా అని చెప్పేసి నేను ఏం చేస్తానంటే తక్కువ పైసలు చెప్తాను. ఇది ఇంత అయింది ఆంటీ అంటే తను ఏం చేస్తుందంటే, నా కోసం ఏమైనా తక్కువ కష్టపడుతున్నావా, నా కాదు కదా అని చెప్పేసి బయట ఏ రేట్ అయితే ఉందో ఆ రేట్ అయితే ఇస్తుంది అనమాట. వద్దా అంటే నాకు ఇంత వద్దు అని అంటే కూడా బలవంతంగా పెట్టేసిపోతుంది. ఇట్లాంటి వాళ్ళు కూడా ఉంటారు, కానీ 100లో 3 4 ఉంటారు అంతే.